ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఫిబ్రవరి 29 లోపు కన్యా రాశి వారి జీవితంలో కలలో కూడా ఊహించని సంఘటనలు జరగనున్నాయి. వీరి జీవితం అద్భుతమైన మలుపు తిరగబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారి జీవితంలో మునుపెన్నడూ జరగని సన్నివేశాలు ఈ సమయంలో జరగబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉందని విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో వీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టి దాని ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అది మీకు ఈ సమయంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా లభిస్తుంది. ఎవరికైనా అప్పిచ్చినా అది వడ్డీతో సహా ఈ సమయంలో వసూలవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా ఇది మీకు అత్యంత అనుకూలంగా ఉన్న సమయం కాబట్టి మీ పెట్టుబడి రెట్టింపయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టి కొండంత ప్రతిఫలం పొందే సమయం ఇదే కాబట్టి మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రంగం గురించి పూర్తిగా విశ్లేషించి పెట్టుబడి పెట్టొచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు మా దగ్గర అధికంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు లగ్జరీగా ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఖర్చు చేసినప్పటికీ కొంత ఆదాయాన్ని సేవ్ చేయటం వలన అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. మీరు పనిచేస్తున్న చోట మీకు మీ సహోద్యోగులకు మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులతో మెప్పు పొందడం కోసం తలకు మించిన భారాన్ని తలపై వేసుకోకుండా మీరు చేయగలిగినంత పనిని మాత్రమే తీసుకోవడం మంచిదే. గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు ఈ సమయంలో మీరు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీకు ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందటం వల్ల కొంత అసహనానికి లోనవుతారు. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగపరంగా ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది. వ్యాపారపరంగా ఈ సమయం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నూతనంగా వ్యాపారం చేసే వారికి, చేస్తున్న వ్యాపారాన్ని కొత్త బ్రాంచ్లు పెట్టి వృద్ధి చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే మీరు మీ వ్యాపార విధానంలో దూకుడు ప్రదర్శించడం అంత మంచిది కాదు. ఏవైనా కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు, కొత్త స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేయాలనుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొంత మొత్తంలో చేయటం మంచిది. వ్యాపారాన్ని చిన్నగా ప్రారంభించి అభివృద్ధి చేయటం ద్వారా వ్యాపారం సాగే కొద్దీ లాభ నష్టాలు బేరీజు వేసుకుని వృద్ధి చేయటానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి చిన్న మొత్తంలో వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చేయటం మంచిది. భాగస్వామి వ్యాపారం చేసేవారికి ఈ సమయం అంత అనుకూలంగా లేదు. మీకు మీ భాగస్వాములకు మధ్య పరస్పరం ఏదో విభేదాలు తలెత్తి మీ వ్యాపార అభివృద్ధి అనేది కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏవైనా ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వాములందరూ చర్చించి ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకుని అందరి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవటం మంచిది. లేదంటే మీకు మీ భాగస్వాములకు మధ్య తలెత్తే విభేదాల కారణంగా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యాపరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గి ఇతరత్రా విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీకు మీ ఫ్రెండ్స్కు మధ్య లేదా మీకు మీ లెక్చరర్స్కు మధ్య పరస్పరం ఏవో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి ద్వారా మీరు మానసిక అశాంతికి లోనవుతారు. మీ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు అనే ఆలోచనలతో నిరంతరం సతమతమవుతూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. తద్వారా పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణతను సాధించలేరు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంతో మెచ్యూరిటీగా ఆలోచిస్తూ మీకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించి అవసరం లేని విషయాలను మైండ్ నుంచి డిలీట్ చేస్తూ పూర్తి ఏకాగ్రతతో చదివినట్లయితే అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. అంతేకాకుండా విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి.
ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు నిరంతరం ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు కాకపోయినప్పటికీ కూడా నిరంతరం కలిగే ఈ అనారోగ్య సమస్యల కారణంగా మీకు మానసిక మరియు శారీరక ప్రశాంతత అనేది దూరం అవుతుంది. తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సరైన ఆహార నియమాలను పాటిస్తూ వేలకు నిద్రపోవటం, యోగా, ప్రాణాయామం చేయటం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుండి కొంతవరకు బయటపడగలరు. కుటుంబపరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి అవకాశం లభిస్తుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ కష్టం విలువ తెలుసుకొని మీకు నచ్చిన విధంగా మీ సంతానం మారుతారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వారు కూడా ఎంతో కష్టపడి లైఫ్లో ముందుకు రావటానికి ప్రయత్నిస్తారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరిగి మీ మధ్య అనురాగం పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం శివనామ స్మరణ మేలు చేస్తుంది. అనారోగ్య సమస్యల నుండి తప్పించుకోవటం కోసం ఆదివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి ఆ తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాలను జపించాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో అభిషేకం చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. మీకు వీలైనప్పుడు దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించండి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 పక్కల ఆవు నెయ్యితో దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం ప్రతినిత్యం పఠించటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఫిబ్రవరి 29 లోపు కన్యారాశి వారి జీవితంలో జరగబోయే కలలో కూడా ఊహించని సంఘటనలు ఏమిటి? వీరి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది? నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఎలా వరించనుంది? ఈ రాశి వారి జీవితంలో మునుపెన్నడూ జరగని సన్నివేశాలేమిటి? అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.